కర్ణాటక వాళ్ళు కన్నడిగాసు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, మన తెలుగు వాళ్ళు కర్ణాటక వాళ్ళు తెలుగు వాళ్ళు ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఎందుకంటే రెండు ప్రాంతాల వాళ్ళు కూడాను ద్రవిడియన్స్ అంటే శివుని పూజించే వ్యక్తులు, పక్కా హిందూస్. సో అన్నదమ్ముల్లా ఉంటాం. వాళ్ళ లిపి కానీ ప్రతిదీ కూడా వాళ్ళ రైటింగ్స్ కానీ వాళ్ళ స్పీకింగ్ కానీ మన స్పీకింగ్ కానీ కొంచెంలో 50-50 ఈక్వల్గానే ఉంటాయి. మనం చూసుకుంటే ఇప్పుడు మన హైదరాబాద్ పక్కనే ఉంటుంది. హైదరాబాద్ కర్ణాటక అంటారు, అది కర్ణాటకే. అందులో 6 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అందులో బళ్ళారి, బీదర్, అలాగే రాయచూర్, యాదగిరి, ఇవన్నీ మొత్తం 6 జిల్లాలు ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ వచ్చి చాలా హ్యాపీగా హైదరాబాద్ వస్తున్నారు. ఇక్కడ ఏదైనా వర్క్ ఉంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సెటిల్ అవ్వాలంటే అవుతున్నారు. అక్కడ వాళ్ళు వస్తున్నారు. మనం ఏమైనా అబ్జెక్షన్లు చేస్తున్నామా? చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు మనం అన్నదమ్ములం అని చెప్పేసి. అలాగే మనం చరిత్రలోకి వెళ్తే ఇప్పుడు దేవగౌడ గారు ఉన్నారు, ప్రధానమంత్రి అయ్యారు 1996లో. ఆయన ప్రధానమంత్రి చేసింది ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారి. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ అని ఒకటి ఉండేది, ఒక గ్రూపు. ఆ గ్రూప్లో 13 పార్టీలు ఉండేవి. 13 పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ప్రధానమంత్రి పోటీ కోసం ఫైట్ చేసేవారు.